వెల్కమ్ టు అవర్ ఛానల్. సోల్జర్ విభాగంలో లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ వచ్చేసి 15 నవంబర్ నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే డిసెంబర్ 1వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఇందులో వ్యాకెన్సీస్ చూసినట్టయితే సోల్జర్ విభాగంలో జనరల్ డ్యూటీ, క్లర్క్, చీఫ్ కమ్యూనిటీ, చీఫ్ ఎస్పీఎల్, మెస్ కుక్, ఈఆర్, స్టీవార్డ్, ఆర్టిషన్ మెటలర్జియల్, ఆర్టిషన్ వుడ్ వర్క్, హెయిర్ డ్రెస్సర్, టైలర్, హౌస్ కీపర్, వాషర్మ్యాన్. ఈ యొక్క నోటిఫికేషన్లో అన్ని రకాల పోస్టులకు సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు. 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ అర్హత అయితే ఉంటుంది. అర్హత అలాగే మీకు ర్యాలీస్ ఎక్కడ ఉంటాయో పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమంగా 42 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫస్ట్ సోల్జర్ జనరల్ డ్యూటీకి వచ్చేసి మినిమం 10th క్లాస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మీ యొక్క పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 45% అయితే ఉండాలి. అలాగే సబ్జెక్ట్ వైజ్గా సపరేట్ చేస్తే అందులో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి 33% అయితే వచ్చి ఉండాలి. ఇక మీరు సోల్జర్ క్లర్క్ చూసినట్టయితే ఈ యొక్క సోల్జర్ క్లర్క్కి 10+2 అయితే ఉండాలి. ఎన్ని 10+2 వాళ్ళు అర్హులు అవుతారు. అలాగే మీ యొక్క 10+2 సర్టిఫికేట్లో మీకు 60% అయితే పాస్ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి. ఇక మూడవది వచ్చేసి సోల్జర్ ట్రేస్మ్యాన్, హౌస్ కీపర్, మెస్ కీపర్. ఈ యొక్క నోటిఫికేషన్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సోల్జర్ ట్రేస్మెన్కి 8th క్లాస్తో కూడా అప్లై చేసుకునే అర్హత అయితే ఉంది. ఇక మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ చూసినట్టయితే ముందు హైట్ విభాగంలో 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ ఉండాలి. సోల్జర్ క్లర్క్ అప్లై చేసే వాళ్ళకి మినిమం కంప్యూటర్ యొక్క ప్రొఫెషన్స్ అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బేసిక్ ఒక కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ విభాగంలో ఫస్ట్ వచ్చేసి 1 మైల్ రన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 18 నుంచి 30 సంవత్సరాల వారు వచ్చేసి 5 నిమిషాలు 30 సెకండ్లకు పరిగెత్తినట్టయితే వాళ్ళకి 60 మార్కులు వస్తాయి. ఒకవేళ 5 నిమిషాల నుంచి 31 లేదా 45 నిమిషాల మధ్యలో వచ్చిన వాళ్ళకి 40 మార్కులు అయితే వస్తాయి. ఇంకా అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఈ యొక్క 31 నుంచి 42 ఇయర్స్ విభాగంలో చూసినట్టయితే వీళ్ళు మినిమంగా 6 నిమిషాల నుంచి 15 సెకండ్ల లోపు వస్తే 60 మార్కులు వస్తాయి. 6 నిమిషాల నుంచి 30 సెకండ్లు లేదా 16 సెకండ్ల మధ్యలో వచ్చిన వాళ్ళకి 40 మార్కులు వస్తాయి. అంతకన్నా లేటుగా వస్తే ఫెయిల్ అయిపోయినట్టు. ఇక రెండవది వచ్చేసి పుల్అప్. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు 10 చేస్తే 40 మార్క్స్ వస్తాయి. 9 చేస్తే 33 మార్క్స్, 8 చేస్తే 27, అలాగే 7 చేస్తే 21, 6 చేస్తే 16, 5 అంతకన్నా తక్కువ చేస్తే ఫెయిల్ అయిపోయినట్టు. ఒక 31 నుంచి 42 సంవత్సరాల మధ్య వాళ్ళు చూస్తే వీరికి 5 చేసినా కూడా 16 మార్కులు వస్తాయి. అంతకన్నా తక్కువ చేస్తే ఫెయిల్ అయిపోయినట్టు. ఎవరైతే 1 మైల్ రన్ ఫుల్అప్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ లెవెల్ మీరు చూసినట్టయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 2 గంటల సమయం అయితే ఉంటుంది. 8th క్లాస్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్ అండ్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేస్మ్యాన్ చూసినట్టయితే ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ హ్యావింగ్ 20 క్వశ్చన్స్ 2 మార్క్స్, జనరల్ సైన్స్ హ్యావింగ్ 50 క్వశ్చన్స్ 2 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్ హ్యావింగ్ 50 క్వశ్చన్స్ 2 మార్క్స్. సో సోల్జర్ క్లర్క్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ హ్యావింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కరెక్ట్ రాస్తే. ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చూసినట్టయితే 15 క్వశ్చన్లు ఉంటాయి. 10 క్వశ్చన్కి కరెక్ట్ రాస్తే 2 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ హ్యావింగ్ 25 క్వశ్చన్స్ అంటే 25 క్వశ్చన్లు ఉంటాయి ఇంగ్లీష్లో. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు కరెక్ట్గా రాసినట్టయితే. అలాగే ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కరెక్ట్గా రాసిన ఆన్సర్స్కి 2 మార్క్, అలాగే తప్పుగా రాసిన ఆన్సర్స్కి నెగిటివ్ 1 మార్క్ అయితే ఉంటుంది. టోటల్గా మీకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి కూడా 100 మార్క్స్కి. మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 32 మార్క్స్. ఇక మీకు ర్యాలీకి వెళ్ళే ముందు మీ బర్త్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీరు 8th క్లాస్ చదివితే మీకు టీసీ అయితే ఉండాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, మీ ఫోటోగ్రాఫ్స్ వచ్చేసి 20 కాపీలు అయితే ఉండాలి మీ దగ్గర. ఇక మీరు జోన్ వైజ్గా చూసినట్టయితే జోన్ 4 విభాగంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ విభాగంలో మీరు క్లియర్గా అయితే చదువుకోండి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళకి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, తిరుపతి అండ్ చిత్తూరు 16 నవంబర్ 2025 ఇక్కడ ర్యాలీ అయితే ఉంటుంది. ఇక తెలంగాణ వాళ్ళకి 18 నవంబర్ ఆదిలాబాద్, హైదరాబాద్ ఇలా మీకు సపరేట్గా డివైడ్ అయితే చేసింటారు. డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ రోజు ఉంటుందో మీరు చూసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి
ఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.